మనందరం కూడా పరిశుద్ధ గ్రంథం పై చూపిస్తూ బైబిల్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. 22వ అధ్యాయము 5వ వచనం తర్వాత 12వ వచనం చదువుదాం. తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేనను ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చుతామని చెప్పి, తర్వాత 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్యలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనపడుచున్నదా నేను. చాలండి, దేవుని సంగతికి చిన్న ప్రార్థన చేసుకున్నాం. అట్లయితే ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనములో అబ్రహాము గారి గురించి అర్పణతో కూడిన ఆరాధన అంశభాగం మొదటి అనుభాగాన్ని మనం చూసుకునేవారుగా మనం ఉంటున్నాం. ఇది అబ్రహాము గారు చేసిన ఆరాధన. అబ్రహాము గారు ఏదో ఆనందములో సంతోషములో ఆరాధన చేయలేదు, కానీ ఆయన తన పనివారితో చెప్తున్న మాటలను బట్టి మనకు అర్థమయ్యేదిగా దేవుని ఆరాధించడానికి వెళ్ళేటట్లుగా మనకంత స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, దగ్గర 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు కుమారుడు పుట్టినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందించారు, సంతోషించారు. తర్వాత మరి కొంతకాలము మరి ఎదిగి కొద్దిగా మరి అభివృద్ధి చెందుతున్న టైంలో దేవుడు తన ఎక్కువగా ఇష్టపడే ఆ కుమారుణ్ణి, అబ్రహాము కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వాలని కోరాడు. కోరినప్పుడు అప్పుడు అబ్రహాం గారు ఎంత మరి లోపల హృదయంలో ఎంత బాధపడి ఉంటారో, కానీ దేవుని మాత్రం విధేయత చూపిస్తూ వచ్చాడు, దేవునికి లోబడుతూ వచ్చాడు. అందుకనే ఆయన ఏ విధంగా ఆరాధించాడో ఇక్కడ మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో తన పనివారితో మీరు గాడితో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చుదామని చెప్పి, ఎంత విశ్వాసం చూసారా, మొక్కి మళ్ళీ వస్తాము అంటాడు. కానీ ఆయన వెళ్ళేది దేనికి? బలివ్వటానికి. ఎవరిని? తన కుమారుడైన ఇస్సాకుని బలివ్వటానికి వెళ్తున్నాడు. కానీ పనివారితో ఏం చెప్తున్నాడు? మేము వెళ్ళి తిరిగి వస్తాం, మీరు ఇక్కడనే ఉండండి, దేవుడికి మ్రొక్కి దేవుడిని ఆరాధించి మేము తిరిగి వస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సమర్పణతో కూడిన ఆరాధన. మన ఆరాధనలో సమర్పణ ఉండాలి అని ఇక్కడ ప్రభువు తెలియపరుస్తున్నాడు మన పితరుల ద్వారా. ఇతను ఎంతగా సమర్పించుకున్నాడంటే తన కుమారుణ్ణి బలివ్వటానికి కూడా వెనక్కి తిరగలేదు. అందుకనే నీకు ఇష్టమైంది నాకు ఇవ్వు అని ఉంటుంది పాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైతే ఇష్టపడుతున్నామో అది దేవుణ్ణి అడిగినప్పుడు మనం ఇవ్వగలిగే మనస్సు మనకు ఇవ్వటమే నిజమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన పితరుడైన అబ్రహాము గారు ఆ విధంగా ఆరాధిస్తూ ఘనపరుస్తూ దేవుని మహిమపరుస్తూ వస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు, ఆ యొక్క బలిపీఠం కట్టాడు, ఒక్కడే రాళ్ళని పేర్చాడు. వాళ్ళిద్దరు కలిసి తర్వాత తను కుమారుడు అడుగుతూ వచ్చాడు, నాన్నగారు మీరు బలివ్వటానికి వెళ్తున్నాం, మరి గొర్రెపిల్ల ఏది అంటే దేవుడో చూసుకుంటాడు నాన్న అంటాడు. తర్వాత ఆ కుమారుడు వచ్చి అన్నీ సర్దిన తర్వాత అన్నీ పేర్చిన తర్వాత బలిపీఠము ఆ కుమారుని కాళ్ళు చేతులు కట్టేసి పండుకోబెట్టినప్పుడైనా ఆ కుమారుడు ఎదిరించుకొని పారిపోవచ్చుగా. అయినా సరే దేవుడు అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి బలిగా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు గనక కుమారుడు కూడా దానికి అంగీకరిస్తూ తను కూడా లోబడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము కూడా ఆరాధిస్తున్నాము అంటే సమర్పణతో కూడిన ఆరాధన మనలో ఉండాలి. దేవునికి నువ్వేమిస్తావు? ఏమిచ్చి ఆరాధిస్తావు? నీ సమయాన్ని, లేకుంటే నీకేదో ఇష్టమైంది ఇస్తావా?
ప్రభువా నా దగ్గర ఉన్న 100 రూపాయల్లో 10 రూపాయలు ఇచ్చానంటే కాదు. అది దేవుడు చూడడు. అది కాదు. నీకు ఇష్టమైంది దేవుడికి ఇవ్వాలి. అది నిజమైన ఆరాధన. పెదాలతో ఆరాధించేది కాదు, సమర్పణతో ఆరాధించేది నిజమైన ఆరాధన. అబ్రహాము గారు అలా ఆరాధిస్తూ వచ్చాడు. తనకిష్టమైంది దేవుడికి ఇమ్మంటే హృదయపూర్వకంగా దాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు అబ్రహాము గారు. మరి ఈ రోజున నీవు నేను కూడా అలాంటి ఆరాధన చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైంది ఏదో మనం తెలుసుకొని దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవుడికి ఇష్టమైంది ఏంటి? నువ్వు పొద్దున్నే లెగిసి దేవుని వాక్యం చదవటం, పొద్దున్నే లెగిసి దేవునికి ప్రార్థన చేయటం, పొద్దున్నే వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం, పాటలు వినటం, దేవుని పాటలో దేవుని మందిరానికి రావటం, మరి దేవుని వాక్యంలో నిమగ్నం అయిపోవటం, దేవుడు చెప్పిన మాటకు లోబడటం, దేవుడు చెప్పిందన్నీ విని విడిచిపెట్టకుండా నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా నడవటం, ఇవన్నీ దేవుడికి ఇష్టమైన పనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా సమర్పణతో కూడిన ఆరాధన చేసేవారిగా నీవు నేను ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఇది మొట్టమొదటి అనుభవం మన అబ్రహాము గారు చేసిన ఆరాధన. రెండో ఆరాధన ఎవరు చేశారో చూద్దాం. నిర్గమాకాండం చూద్దాం. ఎవరు చేశారు? యథార్థముగా ఆరాధన ఎవరు చేశారు? 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. తర్వాత 11వ వచనం. అది తర్వాత నిర్గమాకాండం 34:8. అని చూసారా? ఇక్కడ మన పితరుడైన మోషే గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. మోషే ఇక్కడ దేవుని ఆరాధించడానికి, గణపరచడానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొట్టమొదటి అనుభవంలో ఆయన ఎర్ర సముద్రమును మరి 2 పాయలుగా చేసే సందర్భంలో దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయటం అంటే మామూలు విషయం కాదండి. ఒక సందర్భంలోనేమో మరి అక్కడ వెనక ప్రక్కేమో ఫరో సైన్యం తరుముతూ వస్తున్నారు ఇశ్రాయేలు జనాంగాన్ని. ఎదురు చూస్తుంటే ఎర్ర సముద్రం. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేయటానికి మోషే దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసిన వెంటనే మరి దేవుడు ఆ యొక్క సముద్రాన్ని 2 పాయలుగా చీలుస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మహిమను బట్టి హెచ్చించే ఆరాధన దీని పేరు. దేవునికి మహిమను బట్టి హెచ్చించే ఆరాధన. దేవుడు చేసిన మేలుని తలపోసుకుంటూ ఆయన హెచ్చించే ఆరాధన మోషే చేస్తూ వచ్చాడు. మరి వెంటనే తర్వాత 34వ అంశంలోకి వస్తే ఇక్కడ ఏమని దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారంటే మన పితరులు 8వ వచనంలో చక్కని అనుభవాలు. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు నా మధ్య ఉండిన మాతో కూడా రావాలను. మీరు లోబడనులని ప్రజలు మా దోషను పాపమును క్షమించి మమ్మలను నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువారు ఒక మాట చెప్తూ, మోషే గారు ఒక పని చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఏ పని చేశాడంటే, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి. ఎలాగా? నేల వరకు. మరి ఎప్పుడైనా నువ్వు నేల వరకు మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చావా? ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడ మోషే గారు ఆ విధంగా తగ్గించుకొని తన మహిమను హెచ్చించడానికి ఆయన ఆరాధిస్తూ వస్తున్నాడు. నేల వరకు తల వంచుకొని నమస్కారం చేశాడట దేవునికి. అంటే దేవుని మహిమను బట్టి మనం హెచ్చించే ఆరాధన చేయాలి. ఎప్పుడైనా ఆయన చేసిన మహిమను గణపరిచే బిడ్డలుగా నీవు నేను మనందరం కూడా తల వంచి మరి తల భూమికి అంటాలి, అంతగా తల వంచి మరి ఆరాధన చేసే బిడ్డగా మోషే గారు మనకు కనపడుతూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చుతూ వచ్చాడు. మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా మరి దేవుని మహిమను బట్టి హెచ్చించే ఆరాధన చేసేవారిగా మనం ఉంటున్నామా అంటే, దానికి మన భాషలో చెప్పాలంటే దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో మనకు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి, మనకు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం ఆరాధించేవారిగా ఉంటున్నామా, ఘనపరిచేవారిగా ఉంటున్నామా? మోషే గారు అయితే తల నేల కంటే వరకు మరి మోకరించి ఆయన ఆరాధిస్తూ వస్తున్నాడు తగ్గించుకొని. మరి ఈ రోజున నీవు నేను కూడా దేవుణ్ణి మహిమను బట్టి హెచ్చించే ఆరాధన చేసేవారిగా నీవు ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే మన కుటుంబంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి దేవుని ఆరాధించడానికి బదులుగా దేవుడు ఏదైనా చిన్న శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నాకేం చేశాడులే అని ఆయన్ని శోధించేవారిగా ఉంటారు. ఆరాధించేవారు కాకుండా శోధించేవారు ఉంటారు. అలా ఎప్పుడు మనం ఉండకూడదని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను. ప్రభు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, మోషే ఎర్ర సముద్రంలో చేసిన మేలును బట్టి దేవాది దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు, దేవుని గణపరుస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత తన తల కాళ్లకు అంటే అంతవరకు మోకరించి సాష్టంగా ఆరాధన చేస్తూ వచ్చాడు. ఈ రోజున నీవు నేను కూడా మరి నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మనందరి కుటుంబాల్లో దేవుడు చేసిన మేలుని తలపోసుకుంటున్నామా? తలపోసుకొని దేవుని ఆరాధిస్తూ వస్తున్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఇది రెండో అంశము. మొట్టమొదటి అంశంలో ఎవరు చేశారు ఆరాధన? అబ్రహాము. అబ్రహాం ఏ ఆరాధన చేస్తూ వచ్చాడు? సమర్పణతో కూడిన ఆరాధన. రెండోది ఎవరు ఆరాధన చేస్తూ వచ్చారు? మోషే. ఎలాంటి ఆరాధన చేశాడు? దేవుని మహిమను బట్టి హెచ్చించే ఆరాధన చేస్తూ వచ్చాడు. మూడో ఆరాధన ఎవరు చేశారో మనం చూడండి. మూడో ఆరాధన 2 సమూయేలు గ్రంథము, 2 సమూయేలు 24వ అధ్యాయం చూద్దాం. 24వ అధ్యాయము 2 సమూయేలు 24వ వచనం. 24 ఇక్కడ మనం గమనించినట్లయితే మళ్ళీ ఇంకొక మాట కూడా చదువుదాం. కీర్తన 103వ కీర్తన 103వ కీర్తన తీయండి. 1వ వచనం 2వ వచనం చదువు. అది కృతజ్ఞతతో కూడిన ఆరాధన దావీదు మహారాజు చేస్తున్నారు. ఎలాంటి ఆరాధన చేస్తున్నాడంటే, ఆయన ఏదో మరి సంతోషంలో కాదు కానీ ఆయన కొన్ని సందర్భాల్లో శ్రమల్లోనూ, కొన్ని సంతోషంలోనూ, కొన్ని సందర్భాలు దుఃఖంలోనూ ఆయన దేవుని ఆరాధిస్తూ వస్తున్నాడు. మన జీవితంలో, నిజ జీవితంలో మనం కూడా కొన్ని సందర్భాల్లో సంతోషము, కొన్ని సందర్భాల్లో శ్రమలు, కొన్ని సందర్భాల్లో దుఃఖాలు,
మన జీవితంలో ఎలా చేస్తూ ఉంటాడు దేవుడు. వస్తుంటాయి మన జీవితంలోకి. వచ్చినప్పుడు మనము కృతజ్ఞతతో కూడిన ఆరాధన చేయాలి. ఆ టైంలో కృతజ్ఞతతో కూడిన ఆరాధన. అందుకనే 2 సమూయేలు 24:24లో ఇక్కడ దావీదు గారి గురించి మనం చదువుకున్నట్లయితే చూడండి. 24లో నేను ఒక మాట చదువుతాను చూడండి. 24లో రాజు నేను ఇలాగూ చేసుకుని వెల ఇచ్చి నీ యొద్ద కొందును వెల ఇయ్యక నేను తీసుకొనని దానిని నా దేవుడిని యెహోవాకు దహన బలిగా అర్పించునని ఆరోనాతో చెప్పి ఆ కళ్ళంలో ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. తర్వాత అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శ్రమల్లో దేవునికి ఆరాధన చేస్తూ వచ్చాడు దావీదు మహారాజు. తను వెలచి కొన్నాడు కానీ ఊరికి తీసుకోకుండా ఆయన దాన్ని దేవునికి దహన బలులుగా అర్పిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు నేను కూడా దేవుని ఆరాధించడానికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము కృతజ్ఞతతో కూడిన ఆరాధన చేసేవారిగా ఉండాలి. కృతజ్ఞత అనేది మన జీవితంలో కనపడుతూ ఉండాలి. కృతజ్ఞత చూపించాలి. అంటే మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు కానీ, ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు, ఆపదలో ఆదుకున్నప్పుడు, మరి ఇరుకులో ఇబ్బందుల్లో మన ఆదుకున్నప్పుడు వారి కృతజ్ఞత కలిగి ఉంటాం మనం. అలాగే దేవునికి కూడా మన కృతజ్ఞత కలిగిన వారిగా అలాంటి ఆరాధన చేసేవారికి ఉండాలి. అది దావీదు మహారాజు గారు ఈ విధంగా చేస్తూ వస్తున్నాడు. 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా కృతజ్ఞతతో కూడిన ఆరాధన మనం చేసేవారిగా ఉండాలి. మనం చాలా విషయాల్లో దేవుడు చేసిన మేలుని, దేవుడు చేసిన ఉపకారాలని మనం ఏం చేస్తామంటే మర్చిపోయేవారిగా ఉంటాం. కానీ దావీదు మహారాజు గారు దేన్ని మర్చిపోకుండా మరి దేవుని కృతజ్ఞతతో కూడిన ఆరాధన చేస్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను కూడా కృతజ్ఞతతో కూడిన ఆరాధన చేసేవారిగా నీవు నేను ఉండాలి. అప్పుడే దేవునికి ఎంతో ఇష్టమైన ఆరాధన చేసేవారిగా మనం ఉంటాం. తర్వాత 4వ అనుభవాన్ని కూడా చూద్దాం. చూడండి, 4వ అనుభవంలో యోబు గ్రంథములో మనకు ఎప్పుడు ధ్యానం చేసుకునే మాటే 20:21 చదవండి. 20:21 యోబు గ్రంథము 20:21. ఒకటే అధ్యాయము యోబు గ్రంథము 20:21 చదవండి. మొదటి అధ్యాయం. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు గారు శ్రమలు మరియు శోధనలో యథార్థమైన ఆరాధన చేస్తూ వచ్చాడు. శ్రమలు మరియు శోధనలు యథార్థమైన ఆరాధన చేస్తూ వచ్చాడు యోబు గారు. అంటే నిజ జీవితంలో మన జీవితాల్లో శ్రమలు మరి శోధనలు వచ్చినప్పుడు మనము దేవుని ఆరాధించే విషయంలో వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉంటాం. కానీ ఇక్కడ యోబు గారికి వచ్చిన శ్రమలు మరి మనకి ఇంకా ఎవ్వరికి అలాంటివి రాలేదు. కానీ యోబు గారికి అన్ని కష్టాలు, అన్ని శోధనలు వచ్చినాయి. ఒక భార్య, బిడ్డలు, మరి అదే బిడ్డలు, కొడుకులు, కూతుర్లు, మరి అలాగే మరి ఆస్తిపాస్తులు అన్నీ కూడా, తమ్ముడు అందరూ చనిపోయారు. తర్వాత తనకు ఉన్నంత భయంకరమైన వ్యాధితో దేవుడు మరి
ఆ యొక్క కురుపుతో నింపబడ్డాయి. భయంకరమైన దురద, ఆ యొక్క దురద తట్టుకోలేక బూడిద పోసుకొని చిల్లాపెక్కుతో గోక్కుంటూ వచ్చేవాడు. అంత శోధనలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. ఎలాగ ఆరాధిస్తూ వచ్చాడో చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు చూడండి 21లో, నేనును నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చింది, దిగంబరినై ఇక్కడికి తిరిగి వెళ్ళిదను, అక్కడికి తిరిగి వెళ్ళిదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామముకు స్తుతి కలుగునుగాక. ఏమన్నాడండి? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మరి ఈ రోజున నీవు నేను కూడా మరి సాగిలపడి, నేలకు సాగిలపడి నమస్కారం చేసి సమస్తం కోల్పోయినప్పటికీ దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉన్నాడు. నిజంగా ఆరాధించటం అంటే నీకు నాకు మేలు చేసినప్పుడు, ఉపకారాలు చేసినప్పుడు దేవుణ్ణి ఆరాధించడం కాదు. కానీ మరి దేవుడు కొన్ని సందర్భాల్లో మరి శోధనలు మరి మరి మనము కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనము వాటిలో కూడా దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి, గణపరిచేవారుగా ఉండాలి. ఎందుకని మాట చెబుతామంటే దేవుని స్తుతిస్తే మన స్థితి మారిపోతుంది. దేవుని స్తుతిస్తే మన స్థితి మారిపోతుంది. ప్రియమని దేని పెట్టారో యోబు గారు అంతే. ఏం చేశాడంటే ఆయన శ్రమలు ఏమి అట్ల వైపు ఏమి చూడలా, కష్టాల వైపు చూడలా, ఆయన బాధల వైపు చూడలా, దేవుని వైపు చూస్తూ వచ్చాడు, దేవుని ఆరాధిస్తూ వచ్చాడు, దేవుని మహింపరుస్తూ వచ్చాడు. అందుకనే ఆ మనస్ఫూర్తిగా నేలకు సాగిలపడి నమస్కారం చేసి చూడండి ఆ సమస్తాన్ని కోల్పోయినప్పటికి కూడా దేవుని ఆరాధిస్తూ గణపరుస్తూ వచ్చాడు. ప్రియమని దేని బిడ్డలారా, ఈ రోజున మరి యోబు గారు వరే నువ్వు నేను కూడా మనందరం కూడా అలా ఆరాధించే బిడ్డగా ఉండాలని ప్రభు ఇక్కడ మన కోరుతూ వస్తున్నాడని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఇది ఎన్నో ఆరాధన అండి? 4. మొట్టమొదటి ఆరాధన ఏంటి? ఎవరు ఆరాధించారు? అబ్రహాం గారు. ఏమని ఆరాధించారు? సమర్పణతో కూడిన ఆరాధన. రెండో ఆరాధన ఎవరు చేశారు? మోషే గారు చేశారు. ఎలాంటి ఆరాధన చేశారు? హెచ్చించే ఆరాధన చేస్తారు. రైట్. తర్వాత మూడో ఆరాధన ఎవరు చేశారు? ఎవరు చేశారండి? దావీదు మహారాజు. ఎలాంటి ఆరాధన చేశాడు? కృతజ్ఞతతో కూడిన ఆరాధన చేశాడు. 4వ ఆరాధన ఎవరు చేశారండి? యోబు గారు చేశారు. ఎలాంటి ఆరాధన చేస్తూ వచ్చాడు? శ్రమలు మరియు శోధనలో యథార్థమైన ఆరాధన చేస్తూ వచ్చాడు. అందుకనే మన అందరం కూడా ఏం చేయాలంటే పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు పుస్తకాలు పెట్టుకుంటారు, చూసావు? నోట్స్ బుక్స్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నావా? బుక్ తీసుకొని చక్కగా రాసుకోవాలి. ఎందుకంటే లోక సంబంధంగా ఎదగటానికే అన్ని పాటించి పుస్తకాలు రాసి నోట్సులు రాసి ఆ లోక సంబంధ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మన దేవుడు మన ప్రమోషన్ ఇచ్చి మంచి ఉద్యోగం ఇస్తాడు పరలోక రాజ్యంలో. దేవుని స్తుతించే ఉద్యోగం, నువ్వు పని చేసే ఉద్యోగం కాదు అది. దేవుని కూర్చొని అక్కడ ఆరాధించటమే. ఆరాధించే ఉద్యోగం నీకు ఇస్తాడు. నీకు ఇక కష్టమైనను ఇరుకైన ఇబ్బందులైనను ఏది లేకుండా సంతోషంగా దేవుని ఆరాధించే సమయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి దేవుడి గురించి మనం ఏం చేయాలంటే రాసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, బాగా ఆయన గురించి మనము అర్థం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రతి విషయాన్ని నోట్ చేసుకోవాలి. అప్పుడే దేవుడు మనతో ఇంకా బాగా మాట్లాడతాడు. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది అని మనము కొన్ని సందర్భాల్లో రాసుకోకుండా ఉంటే కొన్ని సందర్భాలు ఏమవుతాయి అంటే మనకు కొన్ని గుర్తుకు రాకపోతే మనం మిస్ అయ్యేవారిగా ఉంటాం. ప్రియమని దేని బిడ్డారా, రాసుకోవటం అనేది చాలా మంచి లక్షణం. నాకు సహోదరుడు ఉన్నాడు, మా ఫ్రెండు. ఆయన ఏలూరు దగ్గర పోతునూరు అని ఉంటాడు, సత్యం బ్రదర్ అని. మంచి ఫ్రెండ్ అనమాట, నాకు బాగా క్లోజ్. ఆ బ్రదరు నాకు ఫస్ట్ నేర్పిన పద్ధతి ఏంటంటే పెన్నుతో నోట్స్ మీద రాసుకొని నువ్వు దాన్ని చూడాలి అని చెప్తూ నేర్పుతూ వచ్చాడు. అది అప్పటి నుంచి నేను ప్రతి పుస్తకం కూడా 50 రూపాయలు పెట్టుకుంటా, ప్రతి నోట్స్ ప్రతిసారి. ఎందుకంటే దానికి కేటాయిస్తాను నేను 50 రూపాయలు నోట్స్ కొని ఖచ్చితంగా దానికి కేటాయించి రాసుకొని పక్కన పెట్టుకుంటా. దాన్ని ప్రియమని దేని పెట్టారా, అలాగ నేను నేర్చుకుంటూ వచ్చాను. మీరు కూడా అలాగ అనుమతిస్తే చాలా మంచిదని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను. తర్వాత
ఆ 5వ అంశాన్ని చూద్దాం. 5వ అంశాన్ని చూసుకొని ఆరాధిద్దాం. మనం ఎక్కువ అంశాలు అయితే గుర్తుండవు. 5 అంశాలు చూసుకొని మనం ఆరాధిద్దాం. యోబు గారిని చూసాం కదా, ఇంకొకరిని చూద్దాం. యోహాను రాసిన ముందు లోకారాసిన సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. తర్వాత యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. 12:3. ఇక్కడ గమనించినట్లయితే పశ్చాత్తాపం అమూల్యమైన ప్రేమతో కూడిన ఆరాధన. పశ్చాత్తాపం అమూల్యమైన ప్రేమతో కూడిన ఆరాధన. ఈ ఆరాధన చేసింది ఎవరంటే పాపి అయిన స్త్రీ మరియా. యేసు ప్రభువారు ఒకరింటికి భోజనానికి వచ్చాడని తెలుసుకొని ఆ ఊరిలో మరి పాపము చేసే స్త్రీ అని ఆమెకు పేరుంది. ఆమెని చాలా అంటరాంతనంగా చూస్తూ చాలా దూరంగా ఉంచేవారు. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు వారి గురించి విని తెలుసుకొని యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆ యేసు ప్రభు వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఏం చేసిందో చూడండి. 37వ వచనంలో అద్భుతంగా ఒక మాట చేస్తూ వచ్చింది, ఒక పని చేస్తూ వచ్చింది. ఏం చేసిందంటే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి చూడండి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తూడ్చి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఎలాంటి ఆరాధన అండి ఇది? ఎంతకు మించిన ఆరాధన ఎవరైనా చేయగలుగుతారా? నిజంగా ఎంత పశ్చాత్తాపంతో ఆరాధన చేస్తుందో చూడండి. కన్నీళ్లు విడుస్తూ నేను చేసింది పాపం ప్రభా, నేను చేసింది తప్పు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని పశ్చాత్తాపంతో కూడిన ఆరాధన చేస్తూ అమూల్యమైన ప్రేమతో కన్నీళ్లతో తన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు రాసిందట. అత్తరు అంటే ఆ రోజులు చాలా విలువైందనమాట, చాలా ఖరీదు. ఈ రోజుల్లో అత్తరు అంటే 10 రూపాయలకి 20 రూపాయలు, అప్పుడు అట్ట కాదు, చాలా డబ్బులు వెచ్చించాలి దానికి. అలాంటి టైంలో చాలా విలువైన అత్తరు తీసుకొచ్చింది, చాలా ఖరీదైన అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు వారి పాదాలకు పూసి ఆ పాదాలను శుభ్రంగా తూర్చి ఆ అత్తరు పూస్తూ వచ్చింది. ఇల్లంతా కూడా సువాసన వెదజల్లుతూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా పశ్చాత్తాపంతో కూడిన అమూల్యమైన ప్రేమతో కూడిన ఆరాధన చేసింది పాపాత్మురాలైన స్త్రీ మరియా. మరి ఈరోజు నీవు నేను మనందరం కూడా ఇక్కడ కూర్చున్న మనందరం కూడా మరి ఒకప్పుడు మనం పాపులమే, మనం నీతిమంతులమేం కాదు. దేవుని దృష్టిలో సాతాను అంధకార శక్తిలో బంధించబడి మన ఇష్టానుసారంగా పాపం చేస్తూ నడిచిన బిడ్డలమే. అలాంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తంతో కొనుక్కున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. మరి నీవు నేను మనం ఏం చేయాలి? ఆయన్నే అత్తరుతో అంటే చూడండి పశ్చాత్తాపంతో ఆయన ఆరాధించాలి. దేవుడు చేసిన మేలుని తలపోసుకుంటూ పశ్చాత్తాపంతో ఆరాధించాలి. కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలు తూడ్చి అమూల్యమైన అత్తరు ఆయన పాదాలకు పూసింది. ప్రియమైన దేవుడు ఎంత ప్రేమతో చేసిందో చూసారా? మరి నీవు నేను నిజంగా దేవుని ఆరాధించే పద్ధతి, నిజమైన పద్ధతి అదనమాట. నిజంగా పాపాత్మురైన స్త్రీని బైబిల్లో ఎలా ఎక్కించారు? కానీ ఆమె చేసిన పని గొప్ప పని. ఏ పని చేసింది? ప్రభువైన యేసుక్రీస్తు వారిని పాదాలు కన్నీటితో తూసిందంటే ఎంత కన్నీరు వస్తే ఆ పాదాలు తడుతాయండి.
మీరు చెప్పండి. కన్నీటితో తోడకుండా మాటల బాగా నీరు వస్తేనే అది మరి రావాలి. అది పశ్చాత్తాపంతో ఆ నీరు వస్తుంది కంట్లో నుండి. అంతేగాని ఊరికినే కన్నీళ్ళమ్మ నీళ్ళు రావు. ఏదో ఉల్లిపాయలు కొత్త వస్తుందిలే కానీ అలా కాదు. కానీ మామూలుగా పశ్చాత్తాపంతో కూడిన ఆ యొక్క నీరుతో యేసు ప్రభువు వారి పాదాలు కడిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా మరి దేవుని దగ్గర మరి అలాంటి ఆరాధన చేస్తూ ఉండాలి. అనగనగా ఒక ఊరిలో ఒక యజమానుడి దగ్గర చక్కని మరి ఒక మట్టి బొమ్మలు 2 ఉండేయట. ఆ మట్టి బొమ్మలు చాలా బాగుండేవి, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. అయితే ఒక మట్టి బొమ్మ వాటికి మాటలొచ్చు. ఆ మట్టి బొమ్మ ఒకటి బురదలో పడిపోయింది. ఇదేమో పైన ఏమో ఉండిపోయింది ఒక బొమ్మ. ఈ పైన బొమ్మ అంటుంది కదా, చాలా నేను అందంగా ఉన్నాను, సౌందర్యంగా ఉన్నాను, నేను చూస్తుంటే చాలా మెచ్చుకుంటారు నన్ను అందరూ. నువ్వు బురదలో పడ్డావు, నువ్వు నాకు పనికిరావు అంటారు నిన్ను అని హెచ్చించుకుంటూ మాట్లాడుతుంది ఈ నిలబడ్డ బొమ్మ. ఆ బొమ్మ చాలా బాధపడుతూ, అయ్యో నేను బురదలో పడ్డాను, నాకు బురద అంటింది, నాకు పాపం అంటిందని చాలా పశ్చాత్తాపంతో బాధపడుతూ వస్తుంది. యజమానుడు వచ్చాడు. యజమానుడు వస్తే ఈ నిలబడ్డ బొమ్మకు కూడా దుమ్ము ధూళి పట్టింది. కానీ అది ఏం చేస్తుందంటే తన సౌందర్యాన్ని అందాన్ని చూసుకొని తన గర్వంతో యజమానుడితో నన్ను కడుగు, నన్ను శుభ్రం చేయమనట్లా. కానీ పడిపోయిన ఆ బొమ్మ, బురదలో పడిన బొమ్మ నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి అంటది. అప్పుడు ఆ యజమానుడు ఆ బొమ్మను శుభ్రంగా కడుగుతాడు. ఈ 2 బొమ్మల్లో మనకు సాదృశ్యం ఏంటంటే ఇక్కడ పరిచయుడు, ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఇక్కడ చూడండి 37వ వచనంలో మనం ఒక మాట చదువుదాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన స్త్రీ పరిచయుని. ఆ పరిచయుడు ఎలా ఉన్నాడంటే పైకి గంభీరంగా అందంగా చాలా గర్వంగా ఉంటూ వచ్చాడు. నాకు ఏ పాపం లేదులే, దేవుడే నా ఇంటికి వచ్చాడు అనుకుంది. అలాంటిది సూచిస్తుంది నిలబడ్డ బొమ్మ. పడిపోయిన బొమ్మ ఎవరిని సూచిస్తుంది? పాపాత్మురాలైన ఆ స్త్రీ, ఆ మరియను సూచిస్తుంది. ఆ మరియ పడిపోయిన ఆ బొమ్మ ఆ యజమానుడిని అడుగుతూ వస్తుంది, అయ్యా నన్ను కడగండి అయ్యా, శుద్ధి చేయండి అయ్యా, శుభ్రం చేయండి అయ్యా. చూడండి నువ్వు ఎలాంటి బొమ్మలా ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పశ్చాత్తాపముతో కూడిన, ప్రేమతో కూడిన అమూల్యమైన ఆరాధన నీవు నేను చేసేవారిగా మనం ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఈ పాపాత్మురాలు మరి బైబిల్ చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమె గురించి తెలుసుకుంటారు, ఆమె గురించి దేవుని ఆరాధిస్తూ వస్తుంటారు. మరి నీవు నేను దేవుని ఆ విధంగా ఆరాధిద్దామా, గణపరుద్దామా, మహింపరుద్దామా? పశ్చాత్తాపం, అమూల్యమైన ప్రేమతో కూడిన ఆరాధన నీవు నేను చేసి దేవుని గణపరిచేవారిగా, ఆ సువాసన ఎంత దూరం వెళ్ళి ఉంటుందో, అంటే తన ద్వారా ఎంతమందికి సువార్త ప్రకటిస్తూ వచ్చిందో ఆ మరియ. మరి ఈ రోజున నీవు నేను కూడా అలాంటి ఆరాధన చేసి దేవుణ్ణి అందరికి తెలియపరిచేటట్లుగా నీవు నేను ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నా. యథార్థముగా ఆరాధన చేసిన మన పితరులు 5 చూస్తూ వచ్చాం. 5 మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము చేసిన ఆరాధన సమర్పణతో కూడిన ఆరాధన చేస్తూ వచ్చాడు. ఎందుకని అలాంటి ఆరాధన చేస్తూ వచ్చాడంటే తన ఒక్కడైన కుమారుణ్ణి బలివ్వటానికి వెనక తిరగల. అది నిజమైన ఆరాధన. రెండోది దేవుణ్ణి మహిమను బట్టి హెచ్చించే ఆరాధన మోషే చేస్తూ వచ్చాడు. ఎందుకు చేస్తూ వచ్చాడు? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేల్చడం. మరి అంతేకాకుండా దేవుడు చేసిన మేలును బట్టి ఆయన తల భూమి కంటే అంతవరకు మోకరించి ఆయన దేవుని మహింపరుస్తూ హెచ్చిస్తూ వచ్చాడు. ఇది 2 అనుభవం. 3 అనుభవం దావీదు మహారాజు కృతజ్ఞతతో కూడిన ఆరాధన చేస్తూ వచ్చాడు. ఆయన ఎందుకు చేస్తూ వచ్చాడంటే ఇక్కడ చూసినట్లయితే నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తం ఆయన సన్నుతించుమని ఆయన దేవుని స్తుతిస్తూ శ్రమల్లో సంతోషాల్లో మరి ఆయన్ని విడవకుండా స్తుతించిన బిడ్డ దావీదు మహారాజు గారు. అలాంటి ఆరాధన నీవు నేను చేసే బిడ్డగా ఉండాలి. 4 అనుభవం యోబు గారు.
లోకంలో ఎవ్వరికి రాని శ్రమలు ఆయనకు వచ్చినాయి. ఎన్నో శ్రమలతో మరి ఎంతో బాధతో ఆయన దేవుణ్ణి దూషించలేదు, బాధ పెట్టలేదు. కానీ ఆయన గొప్ప ఆరాధన చేస్తూ వచ్చాడు. ఎలాంటి ఆరాధన అంటే శ్రమలో మరియు శోధనలో యథార్థమైన ఆరాధన చేస్తూ వచ్చాడు యోబు గారు. మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా సమస్తం కోల్పోయినా ఆయన మాత్రం దేవుని మాత్రం ఆరాధించడం మర్చిపోలేదు. ఇది 4 అనుభవం. 5 అనుభవం ఎవరండి? పశ్చాత్తాపం, అమూల్యమైన ప్రేమతో కూడిన ఆరాధన ఎవరు చేస్తూ వచ్చారు? పాపి అయిన స్త్రీ మరియ గారు చేస్తూ వచ్చారు. తన కన్నీటితో మరి యేసుక్రీస్తు ఆయన పాదాలను కడిగి తల వెంట్రుకలతో తూర్చి అత్తరు ఆయన పాదాలకు పూస్తూ వచ్చింది. నిజమైన ఆరాధన ఇది. ఇలాంటి ఆరాధన నువ్వు చేసే బిడ్డగా, నేను చేసే బిడ్డగా ఉండాలి. అత్తరు వాసన ఎలాగైతే గప్పు అని అందరికీ సువాసన వెదజల్లిందో అలాగే నీ ద్వారా ప్రభు గురించి అందరికీ తెలియపరచటమే నిజమైన ఆరాధన. ఇలాంటి ఆరాధన నీవు నేను చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఈ 5 అంశాలను తలపోసుకొని ఈ రోజున ఈ అబ్రహాము వలె, మోషే వలె, దావీదు వలె, యోబు వలె, మరియ వలె మనం ఆరాధించేవారిగా, కనపరిచేవారిగా ఉండాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను. మరి పడిపోయిన బొమ్మలా ఉంటున్నావా, నిలబడిన బొమ్మలా ఉంటున్నావా? నిలబడిన బొమ్మ గర్వంతో ఉంది, పడిపోయిన బొమ్మ పశ్చాత్తాపంతో కృంగిపోయి నన్ను కడుగయ్యా అని ఆ బ్రతిలో ఆడుతూ వస్తుంది. ఈ 2 బొమ్మలు ఏ బొమ్మలా ఉన్నావు? నువ్వు గర్వంతో ఉంటే రేపొద్దున ఆ గర్వాన్ని నిన్ను అనిసేస్తాడు దేవుడు. అది వద్దు మనకి. ఎంతున్నా తగ్గించుకొని ఉండటమే మన దేవుడికి ఎంతో గొప్ప విషయం. తను తగ్గించుకున్నవారు తను హెచ్చించుకున్నవారు తగ్గించబడతారు. ప్రియమైన హెచ్చించుకున్నవారు తగ్గించబడేవారిగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా మరి తగ్గించుకుంటే హెచ్చించబడతాం, హెచ్చించుకుంటే తగ్గించబడతాం. కనుక నీవు నేను ఏ జాబితాలో ఉన్నాం, ఎలాగ దేవుని స్తుతించాలి అనేది మన పితరులు చూసి నేర్చుకున్నాం. కనుక ఒక్క నిమిషం ఆయన్ని ఆత్మతోనూ సత్యముతో ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని ప్రభు చెప్తున్నాడు. ఆ విధంగా మనం ఆరాధించాలి. అబ్రహాం వలె, మోషే వలె, దావీదు వలె, యోబు వలె, మరియ వలె ఈ 5 మన పితరులు బట్టి మనం దేవుని ఈరోజు ఆరాధిస్తూ గణపరిచేవారు ఉందాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. మరి మీరందరూ కూడా మోకరించండి. ముందుగా ఒక చిన్న పాట పాడుకుందాం. పాట పాడుకున్నప్పుడు మరి సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత మరి సండే స్కూల్ టీచర్ గారు ఆరాధిస్తారు. తర్వాత మనం కూడా ఆరాధించుకుందాం. రండి బ్రదర్స్, రండి. నూట 92 పాట పల్లవి, ఆవు పల్లవి పాడుదాం. ఈ 2 పాడుకునేటప్పుడు పిల్లలు వెళ్తారు. 192. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము సాయించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము సాయించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై
జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము. పాత్రులముగా సేవింతుము. ముందుగా సండే స్కూల్ టీచర్ గారు ఆరాధించండి.